హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పెద్దవాళ్ళు అంటారు కదా, మనము వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము, వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమీ పట్టుకుని వెళ్ళాం. మధ్యకాలంలో అంటే ఈ మిడిల్లో జరిగేటటువంటిదే మన మంచి అయినా చెడైనా ఏదైనా ఒక నలుగురిని మాత్రం సంపాదించుకోవాలి అని అంటూ ఉంటారు. అంటే మన గురించి వాళ్ళు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మన గురించి ఆలోచించే వాళ్ళు మన జీవితంలో ఒక్కరున్నా మనకు చాలు. అలాగే నా లైఫ్లో దేవుడిచ్చినంత వరకు నా గురించి ఆలోచించే వాళ్ళు మొదటిగా నా తల్లిదండ్రులు, నా సిబ్లింగ్స్ అయితే తర్వాత వరుసలో నా యొక్క స్నేహితులు ఉంటారు. అలాగే నాకు ఒక 2 years క్రితం పరిచయమైనటువంటి ఒక మేడం ఓ విధంగా నా యొక్క ప్రేయర్ పార్ట్నర్ అనమాట. యాక్చువల్లీ ఆ మేడము అయితే ఆవిడ రీసెంట్గా వాళ్ళ మేనకోడల మ్యారేజ్కి యుఎస్ వెళ్ళారు. యుఎస్ వెళ్ళినప్పుడు ఆవిడ మరచిపోకుండా నా గురించి ఇన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చారు. లిటిల్ వన్ ఒక ఫ్రూట్ బాస్కెట్ ఒకటి తీసుకొచ్చారు. నేను వాలెట్స్ తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తూ ఉంటాను. అలా ఆ మేడం నా కోసం వాలెట్ తీసుకొచ్చారు, చెల్లికో వాలెట్ తీసుకొచ్చారు, తర్వాత కొన్ని గ్లాసెస్ తీసుకొచ్చారు, ఇయర్ రింగ్స్ తీసుకొచ్చారు, చాక్లెట్స్ తీసుకొచ్చారు. తర్వాత ఇంకా ఈ విధంగా నాకు మేడం నన్ను గుర్తు చేసుకుని మరి ఇన్ని ఐటమ్స్ తీసుకుని వచ్చారు. అంటే ఇన్ని తీసుకొస్తేనే మంచి వాళ్ళ నన్ను గుర్తు చేసుకున్నారా అని అంటే ఆవిడ ఒక మంచి హ్యాపీ మూమెంట్కి వెళ్ళారు. ఒక మంచి హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను గుర్తుండబట్టే కదా నాకు ఇన్ని తీసుకుని వచ్చారు. ఇలాంటి వాళ్ళు మన లైఫ్లో ఒక్కరైనా మన లైఫ్లో ఉండాలి. కానీ దేవుడు నాకు ఇలాంటి వాళ్ళు నా లైఫ్లో ఇచ్చి ఉన్నాడు. నేను దానికి ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉంటాను. నిజంగా మన లైఫ్లో ప్రతి ఒక్కరి దాంట్లో మనము సహాయం చేయాలి, మనము సహాయం పొందాలి. కనుక మనం ఎప్పుడు కూడా ఎదుటివారికి ఇచ్చే చేయిగా ఉన్నప్పుడు మనం చాలా బ్లెస్సెడ్ అనమాట. ఎప్పుడు పుచ్చుకోవడమే కాదండి, ఇచ్చే దాంట్లో ఉండే ఆనందం చాలా ఎక్కువ. మా నాన్నగారు అంటారు చాలాసార్లు మనం చాలామందికి ఇచ్చేదిగా ఉండాలి, తీసుకునేదిగా కాదు. ఎందుకనంటే పొందుకోవడంలో ఆనందం కంటే ఒకరికి షేర్ చేయడంలో ఆనందము. ఒక్కసారి మనం కనుక చవి చూసాము అని అంటే అదే బాగుంటుందన్నమాట. షేరింగ్ ఈజ్ కేరింగ్. ఒకరికి మనం ఇచ్చే విధంలో మన ఆనందాన్ని చూపినట్లయితే దేవుడు మనకు ప్రతీది కూడా మనకు ఇస్తాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.